నమస్తే, మీరు చూస్తున్నారు న్యూస్ ఆన్ ఫేస్. వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. మంత్రి జూపల్లి కృష్ణారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందో లేదో తెలియదని, అందుకే తాను హామీలు ఇవ్వనని స్పష్టం చేశారు. తన వంతు ప్రయత్నం చేస్తానని మాత్రమే అన్నారు. బోధ్లో ఇందిరమ్మ నమూనా గృహం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఆయన ప్రజలకు అవసరమైన పనులు మాత్రమే చేస్తానని చెప్పారు. జూపల్లి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఓటు చోరీ ఆరోపణల కంటే ఎమ్మెల్యేల చోరీ కూడా చిన్న నేరం కాదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాహుల్ గాంధీకి సిగ్గులేదని ఎద్దేవా చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాహుల్ సహా కాంగ్రెస్ నేతల ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఇవాళ వీళ్లను గుర్తుపట్టగలరా అంటూ సెటర్లు వేశారు. బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు ఇప్పుడు తాము ఆ పార్టీకి వెళ్లలేదని చెప్పడం విచిత్రమని కేటీఆర్ విమర్శించారు. మాజీ సీఎం జగన్ పై హోంమంత్రి మంగళపూడి అనిత తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకుండానే 17 వైద్య కళాశాలలు కట్టేశానని చెప్పుకోవడం జగన్కే సాధ్యమని ఎద్దేవా చేశారు. నిజంగా నిర్మించారంటే క్షేత్రస్థాయిలో చూపించగలరా అని సవాలు విసిరారు. అవసరమైతే పోలీసు భద్రతతో తానే అక్కడికి తీసుకెళ్తానని ప్రకటించారు. వైద్య కళాశాలల నిర్మాణంపై వీడియో ప్రజెంటేషన్ ఇస్తూ ప్రజలకు వాస్తవాలు తెలిసేలా చేశారు. సాక్షి ఎడిటర్పై 7 కేసులు పెట్టడం దుర్మార్గమని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు. కేసులు పెట్టి వేధించాలని కూటమి ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అని వ్యాఖ్యానించారు. భారతదేశ 15వ ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ఆయన ప్రమాణం చేశారు. ఈ వేడుకకు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, మాజీ ఉపరాష్ట్రపతులు, ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాధాకృష్ణన్ విపక్ష అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై గెలుపొందారు. మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న పదవికి రాజీనామా చేసిన ఆయన ఆర్ఎస్ఎస్ నేపథ్యం నుంచి కీలక పదవికి ఎదిగారు. నవంబర్లో భారత్కు డొనాల్డ్ ట్రంప్ రానున్నారా? ఈ ఏడాది భారత్లో జరగబోయే క్వాడ్ సమ్మిట్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరయ్యే అవకాశం ఉందని యుఎస్ అంబాసిడర్ టు ఇండియా సెర్గీ గోర్ తెలిపారు. ఈ సమ్మిట్ కోసం ట్రంప్ చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. కాగా వచ్చే నవంబర్లో ఢిల్లీ క్వాడ్ సదస్సు జరగనుంది. దీనికి భారత్తో పాటు ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ నేతలు హాజరు కానున్నారు. ప్రపంచంలో తొలిసారిగా అల్బేనియా దేశం ఏఐ మహిళా మంత్రిని నియమించింది. ప్రధానమంత్రి ఏడి రమా ప్రకటించిన ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సాంప్రదాయ దుస్తుల్లో అచ్చం మనిషిలా కనిపించే ఈ ఏఐ మంత్రి పేరు డియల్లా. వారి భాషలో దీని అర్థం సూర్యుడు. దేశంలో పెరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు ప్రత్యేకంగా ఏఐ మంత్రిని నియమించినట్లు అల్బేనియా ప్రభుత్వం వెల్లడించింది. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అరెస్ట్. యూరియా కొరతకు నిరసనగా రైతులతో కలిసి రాయపర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నా చేపట్టారు. దీనికి రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఈ క్రమంలో పోలీసులతో రైతులు, బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో ఎర్రబెల్లిని పోలీసులు అరెస్ట్ చేసి వర్ధన్నపేట పిఎస్కు తరలించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయువ్య బంగాళాఖాతం మీద అల్పపీడనం ఏర్పడింది. ఇది ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. రానున్న 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువు దిశగా కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయి. మిగతా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.